అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరలు పరిశీలిస్తే మొన్న వెండిలో ఇన్వెస్ట్ చేసిన నాకు ప్రాఫిట్ అరౌండ్ 2,40,000 వచ్చినా అమ్మకుండా ఉన్నా. మన ఓన్ డబ్బే కదా ఉంచుతాంలే ఇంకా ప్రాఫిట్ వచ్చిద్దని మరలా పడిపోయింది. ఇదేంట్రా అని చెప్పేసి అనిపించింది. బట్ ఏం పర్లా, మన టార్గెట్ వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు చూస్తే అరౌండ్ 16,000-20,000 ప్రాఫిట్లో ఉంది. ఒక లోన్ క్లోజ్ చేయాలి యాక్చువల్గా. ఓపెన్గా చేద్దాం. ముత్తూట్ పడితే పర్సనల్ లోన్, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది, సరైన కస్టమర్ ఫీడ్బ్యాక్ లేదు, ఏం లేదు. ఇంకెందుకు లేదు క్లోజ్ చేద్దాం. చూస్తుంటే 2 నెలలు బయట అవ్వట్లా. మరలా ఈరోజు వాళ్ళు ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసి మాట్లాడితే మీరు పెట్టిన మెయిల్ నాకు పీడిఎఫ్ పెట్టండి సార్, నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తానన్నారు. సో మేబీ అది ఈరోజు అయిపోతే ఇక తీసేసి దాన్ని క్లోజ్ చేసేయటమే. లేదు టైం పట్టిందంటే ఈటీఎఫ్లో పెట్టినటువంటి వెండి తాలూకా అది అలాగే ఉంచుతాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, రోజు నేను చెప్పేది డబ్బు ఉంది, రిస్క్ ఫేస్ చేస్తాం, ఓకే, కూల్గా ప్రాఫిట్స్ రావాలి అనుకుంటే, అంటే డబ్బు ఉంది, రిస్క్ ఫేస్ చేస్తాం, ప్రాఫిట్ కొంచెం ఎక్కువ రావాలంటే వెండికి వెళ్ళండి. సో వెండి ఈరోజు 15,000 రూపాయలు పెరిగింది. 15,000 రూపాయలు పెరిగింది కేజీకి. 3 లక్షల రూపాయలు ఉంది కేజీ వెండి వచ్చి ఈరోజు మార్కెట్లో. బంగారం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 2,240 రూపాయలు పెరిగింది. 1,58,840 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 22 క్యారెట్ గోల్డ్ 2,050 రూపాయలు పెరిగింది 10 గ్రాములకి. 1,45,600 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ 1,680 రూపాయలు పెరిగింది 10 గ్రాములకి. 1,19,130 రూపాయలుగా ఉంది. సో స్టార్టింగ్ ఆ 1 మినిట్ నాది ఎందుకు చెప్పానంటే, మీలో చాలామంది వెండి ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కొని ఉన్నారు, ఇప్పుడు రేటు పడిపోయింది. సో భయపడుతున్నారు, నాకు మెయిల్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ పర్పస్ అని చెప్పేసి నేను నెంబర్ ఇస్తే ఇది అడుగుతున్నారు. ఓకే పర్లేదు, కూల్, మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్లే కాబట్టి ఫైన్. అలా చెప్పున్నాను. డబ్బు ఉంది అనుకుంటే ఉంచుకోండి, అమ్మొద్దండి, ఎందుకంటే పెరిగిద్ది వెండి, బట్ టైం పట్టింది, 1 నెల 2 నెలలు తెలియదండి అన్న. బంగారం మాత్రం ప్రతిరోజు నేను చెప్తున్నదే, బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కూల్గా స్మూత్గా పెరుగుతూ పోయింది. సో అది విషయం. మీకు చెప్పిందే నేను కూడా. రిస్క్ ఫేస్ చేద్దాము, ఎక్కువ నాకు ప్రాఫిట్ కావాలనుకున్నా, వెండిలో పెట్టా, ఓకేనా, అది విషయం. ఆబ్వియస్లీ నాకు అమౌంట్ కావాలనుకున్నప్పుడు ప్రాఫిట్స్లో ఉంటేనే అమ్ముతాను. అది లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేస్తాను, నో డౌట్. అందులో నష్టానికి అయితే నా అమ్మను.